నేటి దిన వాక్య అంశానికి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకొని మనము ధ్యానపూర్వకంగా ముందుకు సాగుదాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. ఇక్కడ ప్రభు పలుకుతున్నటువంటి మాట, ఆయన ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి. దేవుని పిల్లలమైన మనం నేర్చుకొనవలసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. మనము లోకపరంగా ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో ఎక్కువ మంది జ్ఞానవంతులు ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రపంచాన్నే ముందుకు నడిపించేటువంటి శక్తివంతమైన జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, లేదంటారా? ఉన్నారు. ఈ భూమిలో గడ్డి మొలక కూడా మొలవకుండా చేయడానికి న్యూక్లియర్ వెపన్స్ అనేటివి కొంతమంది శాస్త్రవేత్తలు ప్రతి దేశంలో కూడా వారు తయారు చేసి పెట్టుకున్నారు. అది కూడా ఒక నేర్పరితనమే, అది కూడా ఒక జ్ఞానముతో కూడినటువంటి నేర్పరితనం. ప్రతి దేశము వారి వారి భద్రత కొరకు, వారి వారి రక్షణ కొరకు ఈ విధంగా తయారు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఈ లోకపరంగా చూస్తే, ఈ లోకపరంగా మానవుని యొక్క జీవితము కొంతకాలమే అని అందరూ గ్రహించలేరు, కానీ దేవుని ప్రజలమైన మనకు కొద్దో గొప్ప అర్థమవుతుంది. ఈ లోకములో ఎంత సంపాదించినా, ఎంత రాజ్య పరిపాలన చేసినా కూడా మానవుడేమో ఒక దినమున ఈ లోకాన్ని వీడి దాటిపోక తప్పదు. నెబుకద్నెజర్ రాజు ఏమనుకున్నాడు? ఈ విశాలమైన ఈ ప్రపంచానికి, దీనిని ఇంత అందంగా తీర్చిదిద్దడానికి నేనే కారకుని అనుకున్నాడు కదా. తక్షణమే పైన నుండి ఒక వాక్కు వచ్చింది, దైవవాక్కు. అలానే ఈ దేశంలో ఎంతోమంది అధ్యక్షులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. ఉదాహరణకు మనం ఇంకొకటి ఆలోచన చేస్తే, ఈరోజు మనము టాబ్లెట్స్ లేకుండా జీవించలేము కదా. కొంతమంది శాస్త్రవేత్తలు మానవుని యొక్క ఆయువు పెంచడానికి, మానవునికి వస్తున్నటువంటి రోగాలను తగ్గించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు కదా, కాదంటారా? ఒక రోగాన్ని, దానికి మందు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాని అంతా దాని అంతా చేయాలి కదా. కాబట్టి ఆ మందు మార్కెట్లోకి వచ్చి అది సక్సెస్ కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాదాపు 5-6 సంవత్సరాలు, కొన్ని 10 సంవత్సరాలు కూడా పడతాయి. అయితే మానవుడు వినాశనానికి కూడా కొన్ని వెపన్స్ చేసి తయారు చేసి నేర్చుకున్నాడు. మనిషిని ఆరోగ్యకరంగా, మానవుని ఆయువును కాపాడే విధానానికి మరికొంతమంది కూడా నేర్చుకుంటున్నారు. వృత్తిపరంగా చూస్తే మనము ఈరోజు నేను ఒక వ్యవసాయదారుడిని. వ్యవసాయంలో కొద్దో గొప్ప నేర్పరితనం అన్నది నాకు తెలుసు. కొంతమంది విద్యావంతులు ఇక్కడ ఉన్నారు, విద్య నేర్చుకున్నారు, చదువుకున్నారు, కొన్ని వాటిలో వారు జాబ్ చేస్తున్నారు. ఇలా మనము జీవించడానికి అనేకము నేర్చుకుంటున్నాం. వారి వారి వృత్తిని బట్టి, వారి వారి జ్ఞానమును బట్టి, వారి వారి ఆయా రీతులుగా నేర్చుకుంటున్నారు. అయితే మనిషి పరలోకానికి వెళ్ళాలంటే ఒకటి ఉంది నేర్చుకోవడానికి. ఏమిటది? ఇప్పుడే మనం చదువుకున్నాం. ప్రభువు ఏమన్నాడు? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకుని. కాడి, ఉదాహరణకు కాడి అనేది ఇక్కడున్న యువతరానికి కొంత అర్థం కాకపోవచ్చు. కాడి అంటే పూర్వ దినాల్లో 2 ఎద్దులను కాడి కట్టి, కాడిమాను వాటి మీద మోపి కట్టి తోలేవారు. తోలినప్పుడు అవి భూమిని సేద్యం చేస్తారన్నమాట. సేద్యం చేసినప్పుడు భూమి దుక్కి చేసినప్పుడు, భూమిలో విత్తనాలు వేసినప్పుడు, వర్షం వచ్చినప్పుడు భూమి ఫలిస్తుంది. సేద్యము చేయకుండా, అనగా దుక్కి దున్నకుండా భూమిలో పంట ఎప్పటికీ రాదు. అలా
ప్రభువు అన్ని రకాలుగా అందరికీ అన్ని కాలాలకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఆనాడు దైవవాక్యాన్ని ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బోధించాడు. నేను సాత్వికుడను అంటే ఏమిటి అర్థం? దీన మనస్సు గలవాడను అన్నాడు. సాత్వికుడుంట్రా దీన మనస్సు గలవాడు. నా మీద లేక మీ మీద నా కాడి ఎత్తుకున్నాడంటే నేను ఎలా నడుస్తున్నానో, ఎలా ప్రయాణం చేస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో, ఎలా జీవిస్తున్నానో, ఎలా తండ్రికి ఇష్టకరంగా బ్రతుకుతున్నానో అవన్నీ కూడా మీరేం చేయాలా? నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది మనం అనుకుంటాం, కొంతమందికి ప్రార్థన చేయడం రాదు. కొత్తగా వచ్చిన ప్రార్థన వారు నేర్చుకున్న తర్వాత నా అంతటి ప్రార్థనా పరులు లేరు అనే అతిశయం కూడా మానవుని హృదయంలో, మనుషుని హృదయంలో రాకపోదు. ఎందుకంటే మానవుడు తనను తాను హెచ్చించుకుంటాడు. మానవునికి ఉన్నదాన్ని బట్టి హెచ్చించే స్వభావము మానవుల్లో ఉన్నది. గనుక ఇటువంటి వారికి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పాఠము నేర్పిస్తున్నారు. మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోవాలి. ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తును, ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడును కనుక నా మీద కాడి ఎత్తుకొని, మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోమంటున్నాడు. మనము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని సన్నిధిలో నిలవడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, అసలు దేవుని దగ్గరికి మనము రాగలమా అంటే దేవుని చూడడానికి కూడా మనము యోగ్యులము కాదు. అయినా ఆయన మహాత్మ్యాన్ని యెషయా గ్రంథము 6:2-3 వచనాల్లో సెరాబులు కెరాబులు ఏమంటున్నారు? ఆయన ప్రకాశాన్ని చూడలేక 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో వారు ఆయనను పూజ నమస్కారాలు చేస్తున్నారు. ఆయన వెలుగు ప్రకాశాన్ని సెరాబులు కెరాబులే చూడలేరు. మోషే ఒకసారి ప్రభువా నేను నిన్ను చూడాలా అన్నాడు, ఆశపడ్డాడు. దేవుడు ఏమన్నాడు? నీవు నన్ను చూసి తాళలేవు, తట్టుకోలేవు. దేవుణ్ణి చూసి ఏ నరుడును బ్రతకజాలడు అని కూడా వాక్యములో రాయబడింది. మరి అట్లయితే దేవుడు మనము చూడలేము కదా. ఆయనే మానవ శరీరమును ధరించుకొని లోకానికి వచ్చాడు. మన శరీరమును ఆయన ధరించుకున్నాడు. రక్తమాంసములతో ఆయన వచ్చి ఈ లోకంలో ఎంతోమందికి బోధ నేర్పాడు. మత్తయి సువార్త 5, 6, 7, 8 వచనాలు. ఈ కొండ మీద ప్రసంగములో ఆనాటి కాలానికి ఎన్నో వాక్కులు, మానవుని చెడిపోయినటువంటి ఆ హృదయములో, చెడిపోయిన ఆ హృదయానికి ఎన్నో మాటలు ఆయన తెలియజెప్పాడు. ఆయన మత్తయి సువార్తలో మనము ఒక మాట గమనించినప్పుడు ఇవి ప్రాథమిక సత్యాలైన ఇవి ఎంతో విలువైనవి. 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నారు. ఆత్మలో దీనత్వం లేదు మానవునికి. ఆత్మలో ఏం లేదు? దీనత్వం లేదు, తగ్గింపు స్వభావం లేదు. మానవుడు ఎంతసేపు హెచ్చైన స్వభావంతో తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు మానవుడు. అందుకనే ప్రభు ఒక మాట అన్నాడు, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఆత్మ విషయంలో దీనత్వాన్ని తన పిల్లలు కలిగి ఉండాలని ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఆయన తెలియజెప్పినట్లుగా మనం చూస్తాం. 4వ వచనములో దుఃఖపడువారు ధన్యులు అన్నాడు, వారు ఓదార్చబడదు. ఏమిటి ఈ లోకములో దుఃఖం? సహజంగా మనము భక్తి విషయంలో పర్ఫెక్ట్గా మనం భక్తి చేస్తున్నప్పుడు ఇతరుల పట్ల, బంధువుల పట్ల కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ ఏదో ఒకటి మనకు వచ్చినప్పుడు ఆ సమయంలో మనము దుఃఖించక తప్పదు, దుఃఖపడాల్సిందే ఆ సమయంలో. ఎందుకంటే మనల్ని చూసి నిందించేవారు, మనల్ని చూసి ఏళన చేసేవారు, మనల్ని చూసి అవమానపరిచేవారు ఈ లోకములో లేకపోలేదు. అందును బట్టి మనము కొన్ని సందర్భాల్లో దుఃఖపడుతూ ఉంటాం. దుఃఖపడినప్పుడు మనము ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు చూసి అప్పుడు మనము ధైర్యం తెచ్చుకొని ఆ దుఃఖము నుండి దుఃఖ నివారణ పొందుకొని
ఆ ప్రభు వైపు చూసినప్పుడు తిరిగి మనము కొద్ది నిమిషాల్లోనే ఆ సంతోషాన్ని, సమాధానాన్ని మనము చూడగలమని దైవవాక్యం ద్వారా మనము గ్రహిస్తున్నాం. 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది, 5లో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వాతంత్రించుకుందురు. భూలోకాన్ని స్వాతంత్రించు. ఈ లోకములో సాత్వికులు వారు ధన్యులట. ధన్యులంటే ఆశీర్వదింపబడిన వారు, ఏ కొరత లేనివారు, ఆ దైవకృప సమృద్ధిగా ఉన్నవారు వారే ధన్యులు. ఈ లోకంలో మనకు ఎంతో ఉండొచ్చు, కానీ దాన్ని బట్టి ధన్యత, దాన్ని బట్టి సంతృప్తి, దాన్ని బట్టి మనసుకు నెమ్మది రాదు. కానీ దైవకృప ఎప్పుడైతే మానవునికి తోడుగా ఉంటుందో అప్పుడే మానవుడు ధన్యుడు. ఆనాటి దినాల్లో దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో కష్టపడ్డాడు. బాల్యదశ నుండి వృద్ధాప్యం వరకు కష్టాలే ఆయనకు. అయినా ఆయన ఇన్ని కష్టాలు పడినప్పటికీ ఆయనకు దైవకృప తోడుగా ఉంది కనుక ఎన్నడూ కూడా అలసిపోలేదు, ఎన్నడూ కూడా సొమ్మసిల్లలేదు, ఎన్నడూ కూడా బలహీనపడలేదు. ప్రతి క్షణము ఆ దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు. ఆ ఫిలిప్తీయులు యుద్ధానికి వస్తున్నారు, ప్రభువా యుద్ధాన్ని చేయాలన్నా వద్దా అని విచారించేవాడు. విచారించి యుద్ధానికి బయలుదేరాడు. నువ్వు వెళ్ళుము, అక్కడ నీకు విజయము ప్రాప్తిస్తుందంటే వెళ్ళేవాడు, లేక వెళ్ళొద్దు అంటే ఆగిపోయాడు. అలా దేవునితోనూ మనము సంబంధం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా అలాగుననే నడిపించేవాడై ఉన్నాడని మనం ఈ రాత్రి గమనిస్తూ ఉన్నాం. 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు, నీతి అంటే నీతిగా బ్రతకడము అంత సులువు కాదు. నీతిగా బ్రతకడము అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే ఒకప్పుడు మనము దేవుని వాక్యం ఏం చెప్తుంది, అనీతిమంతులైన మీరు ప్రభువైన యేసు క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మనం ఒకప్పుడు అనీతిమంతులం అంటే ఆ దేవుని ఎరగని వారము, వాక్యానుసారంగా జీవించని వారము, పితరులు ఏ విధంగా జీవించారో, అబద్ధములో బ్రతికారో, అజ్ఞానముతో బ్రతికారో, దేవుని కృప తోడుగా లేకుండా జీవించారు వారు. అనీతిమంతులు అంటే నీతి జరిగించని వారు అనీతిమంతులు. అంటే సాతానుకు దగ్గరగా జీవించినటువంటి వారు. ఎందుకంటే వారు సృష్టిని ఆరాధించిన వారు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును వెండితో, బంగారుతో, మట్టితో చేసినటువంటి వాటికి సాగిలపడి వాటిని సేవించి వాటి కొరకు నమ్మి జీవించిన వారు. వీరంతా కూడా దేవుని వాక్యం ఏం చెబుతుంది, అనీతిమంతులు. అటువంటి మనలను ప్రభువు ఏం చేశాడు, నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా మనం ఎలా తీర్చబడ్డామంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసముంచుట ద్వారానే నీతిమంతులుగా మనము తీర్చబడ్డామని మనము సువార్త వచనాల్లో కూడా మనము గమనించవచ్చు. 8వ వచనంలో లేక 7లో కూడా ఒక మాట ఉంది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ లోకంలో ప్రభువు చూపిన కనికరం, ఆయన కనికరము ఎలా ఉంటుందంటే ఎన్నిక లేని వారిని కూడా ఆయన కనికరించాడు. ఒక భిక్షగాడు దావీదు కుమారుడా నన్ను కనికరించు అంటే అతని దగ్గరికి వచ్చి నీ అవసరత ఏమిటి అని అడిగినప్పుడు ప్రభువా నాకు ఏం కావాలి, చూపు కావాలి అంటే వెంటనే కళ్ళు ముట్టి చూపించాడు. అది ఆయన కనికరం. మానవులమైన మన దగ్గర ఏది లేదో, ఏది అవసరమో దానిని అడిగినప్పుడు ఆయన తప్పకుండా కనికరించి మనకు దానిని ఇచ్చేవాడుగా ఉన్నాడు. 8వ వచనంలో హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి కుడిపార్శ్వములో నిలిచి ఉండుట చూచింది ఎవరు చెప్పండి? స్తెఫెను రాళ్లతో కొట్టేటప్పుడు ఆయన
ఇంకా చనిపోయే సమయంలో ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తే అక్కడ దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు నిలబడి చూస్తున్నాడు. అంటే ఈ లోకంలో నీతి కొరకు లేక పరిశుద్ధత కొరకు, ఆయన కొరకు, మరి ముఖ్యంగా ఆయన సేవా నిమిత్తము చనిపోతే ఆయన లేచి నిలిచి చూసి ఆహ్వానించేవాడై ఉన్నాడని మనం గ్రహించవచ్చు. ఆ భక్తుని మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నిలిచి ఆహ్వానిస్తున్నాడు. చూడండి ఎంత భాగ్యము. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎంతోమందిని అసమాధానముతో ఉన్నవారిని సమాధానపరిచారు. ఇక నిరాశతో, నిస్పృహతో ఇక నా జీవితం ఎందుకు, ఇక నా బ్రతుకెందుకని ఒక విధవరాలు తనకున్నటువంటి ఒకే కుమారుడు చనిపోతే ఆ కుమారుని పాతిపెట్టడానికి వెళ్తుండగా యేసు ప్రభు ఒటావటిగా అక్కడికి వచ్చి ఆమె మీద ఏం చూపాడు? కనికరం చూపాడు. ఆమె హృదయం భారముతో నిండిన హృదయాన్ని తిరిగి ఆ కుమారుని బ్రతికించి ఆ తల్లికి ఇచ్చినప్పుడు ఆ తల్లి ఎంత సంతోషించి, ఎంత నెమ్మదితో, ఎంత సమాధానముతో ఆమె ఆ ప్రభు పాదాల దగ్గర ఏడ్చి ఉంటుందో మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అలా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు హింసలు, అవమానాలు, అవహేళనలు పలు విధంగా ఈ లోకంలో మనల్ని మాట్లాడుతూ ఉంటారు. అయినను మనం చూడవలసింది ఎవరి వైపు? లోకం వైపు కాదు, ప్రభు వైపు చూడాలి. మన ప్రభువే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని అపనిందలు ఎదుర్కొన్నాడు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు ఆయన భరించాడు, ఎంత వేదన ఆయన భరించాడు. ఆయనను చూస్తూ మనము ఈ లోకంలో మనకు వచ్చే ప్రతి హింసను, ప్రతి దానిని కూడా మనం ఎదుర్కోవాలంటే ముందుగా మన వైపు మనం చూసుకోవడం కాదు, ప్రభు వైపు చూస్తే ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని కలువరి శిలువలో అర్పించాడు. ఆయన ప్రాణాన్ని కలువరి శిలువలో అర్పించాడు. ఇంతకన్నా మరి మనము ఇంకా ఏమీ చేయలేం. కేవలం మనము మాట మాత్రమును ఓర్వలేని పరిస్థితుల్లో, సహించలేని పరిస్థితుల్లో, ఆ హింసను పొందలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. కొన్నిసార్లు మనం బలహీనులమే, అయినను మనం చూడవలసింది ఎవరి వైపు? ప్రభు వైపు చూడాలి. ఈ రాత్రి మనము ఆలోచిస్తున్నటువంటి మాట ఏమిటంటే మత్తయి సువార్త 11:29లో ప్రభువు చెప్పినటువంటి మాట. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకునే అనుభవంలోనికి మనము వెళ్ళాలని దైవవాక్యము అనుదినము మనకు నేర్పిస్తూ ఉంది. సరే, రోమాపత్రికలో ఒక మాట చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే రోమాపత్రిక 16:17లో ఇలా అంటున్నాడు. చూడండి, 16:17 అక్కడ రోమ సంఘానికి ఇలా తెలియజేస్తున్నాడు. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. రోమాపత్రిక 16:17లో ఈ మాట ఉంది. సహోదరులారా, వీరు సహోదరులు అంటే ప్రభువును అంగీకరించిన వారు, విశ్వాసులు, సంఘములో చేర్చబడిన వారు, రొట్టె రసపాత్రను తిని త్రాగేవారు. అటువంటి వారిని ఏమంటున్నారు? మీరు నేర్చుకొని నా బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి చూడుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇరు సంఘములోనే ఉన్నారు. ఎవరు?
భేదములను ఆటంకములను కలుగజేయవారు. వాక్య వ్యతిరేకులు సంఘంలోనే ఉంటారు వారు, కానీ వారిని కనిపెట్టి వారి ప్రవర్తనను సాధ్యమైతే మనం వీలైతే వాక్యము ద్వారానే వారిని రాబట్టాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీరు కనిపెట్టి చూడుడి అంటున్నాడు. భేదములు ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వీరు సంఘాన్ని ఎదగనివ్వరు, వీరు సంఘాన్ని ఫలింపనీయరు. సంఘములో ఆత్మీయతలో ఎదిగే వారిని చూసి వరవలేని జనాంగముగా వీరు ఉంటారని దైవవాక్యము తెలియజేస్తుంది. మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. ఎవరిని? సహోదరులను. అటువంటి వారిని కనిపెట్టండి, కనిపెట్టి చూడండి, కనిపెట్టి చూడండి. నేర్చుకోవడంలో ఇది ఒక సాధనం. ఎన్నో నేర్చుకుంటున్నాం. ప్రార్థన చేయడం నేర్చుకుంటాం, వాక్యం చెప్పడాన్ని నేర్చుకుంటాం, ఇతరులతో ఏ విధంగా సంభాషించాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటూ ఉంటాం. కానీ దైవభక్తి విషయంలో, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించే విధానములో కూడా మనము నేర్చుకోవాలి. అనుదినము చేసే ప్రార్థనే, అనుదినము చేసే ఆరాధనే, అనుదినము చేసే వాక్య పరిచర్య. ఇందులో మరింత లోతైన అంశాలు, లోతైన ప్రార్థన, లోతైన అంశాలను ఇంకా మనము వెళ్ళినప్పుడు అది ప్రభువును అడిగినప్పుడే మనిషికి సాధ్యమవుతుంది. ఆయనను అడగకుండా మనం ఏమీ పొందుకోలేము. ఆయనను అడిగితే ఆయన ఇస్తాడు. నీకేది అవసరమో దానిని ఇవ్వడానికి ఆయన ఒక మాట అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరువబడును. అడగడానికి సంశయం లేకుండా అడిగినప్పుడు ఇవ్వడానికి ఆయన ధారాళంగా ఇస్తాడని ఇక్కడ మనము నేర్చుకుంటున్న లేక గమనిస్తున్నటువంటి వాక్య పఠనం ఏమిటంటే, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారి వల్ల సంఘానికి నష్టము, వారి వల్ల కనుక ఇది కనిపెట్టి చూడండి. వారిలో నుండి తొలగిపోండి అంటున్నాడు కదా. వారిలో నుండి తొలగిపోండి అంటే వారు ఇక్కడ ఉన్నారని మనం పక్కకి పోవడం కాదు. వారి మనస్తత్వంలో నుండి, వారి మాటల్లో నుండి, వారి ఆలోచనల నుండి, వారి తలంపుల్లో నుండి మనం తొలగిపోవాలి. అంతేగాని కుటుంబంలో నలుగురుంటే నలుగురిది 4 దిక్కులు స్వభావ మనస్తత్వాలు ఈ లోకంలో ఉన్నవే. అట్లనే పిల్లలను తల్లిదండ్రులను వదిలేస్తారా? వదలరు. వారి స్వభావం నుండి మనము వైదొలగాలి, కానీ వారి నుండి కాదని ఆత్మీయ సత్యాన్ని మనము గ్రహించాలి. వారిలో నుండి తొలగిపోండి. అటివారు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలనను నిష్కాపటుల మనస్సులను మోసపుచ్చుదురు. వీరిలో ఇంకా కొన్ని దుర్వ్యసనాలు, దురలవాట్లు వీరికి మోసగిస్తారంటే వీళ్ళు. చూడండి, అక్కడే ఉంది కదా 18వ వచనంలో 4వ లైన్లో మనం గమనించినట్లయితే, వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలనను నిష్కాపటుల మనస్సులను మోసపుచ్చుదురు. నిష్కాపటులు ఉంటారు కొంతమంది, దేవుని మీద పూర్ణ నమ్మకంతో, పూర్ణ విశ్వాసంతో. అటువంటి వారిని కూడా వారి యొక్క మాటల ద్వారా, వారి యొక్క ఆలోచనల ద్వారా వీరిని చెడగొడతారట. ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్ముడు బయలుపరిచి మాట్లాడిస్తున్నారంటే, వీటిని మనం ఎంతైనా ఆలోచించవలసినటువంటి విషయం. మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమై ఉన్నది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుతున్నాను. ఎవరిని? కొంతమంది మంచి సహోదరులను గూర్చి పలుకుతున్నారు. మీ విధేయత అందరికీ ప్రచురమై ఉన్నది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషిస్తున్నాను అని దైవజనుడు పౌలు తెలియజేస్తున్నాడు. అక్కడే తీతుతో కూడా హెచ్చరిస్తాడు ఒక మాట.
తీతు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు. 3వ వచనంలో 1 లేక 9లో మాట చూడవచ్చు. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగలవాడనగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడవై ఉండవలెను. చూడండి, ఇక్కడ ఆ బోధన గురించి మాట్లాడుతుంది. ఉపదేశమును అనుసరించి, ఉపదేశం అంటే దైవవాక్యమును అనుసరించి, ఆ దైవవాక్యమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. ఇది మనము నేర్చుకోవలసినటువంటి సత్యము. నమ్మదగిన బోధను ఎలా పట్టుకోవాలట? గట్టిగా పట్టుకోవాలి. ఎవరైనా దాన్ని చెరపాలని, దాన్ని మోసగించాలని, దాన్ని పక్కకు లాగాలని కొంత ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆ బోధలోనే నమ్మకంగా ఉండాలని తీతును హెచ్చరిస్తున్నాడు. తిమోతితో కూడా ఒక మాట అంటున్నాడు. తిమోతి పత్రిక పక్కనే చూడండి. తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. 3వ అధ్యాయము 3:3లో లేక 1:3లో చూద్దాం. 1:3లోనే రెండవ పత్రిక మొదటి పత్రిక 1:3. నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించుచున్నాను. అంటే ఇక్కడ సంఘములో ఉన్నవారే, నేను మాసిదోనికి వెళుతున్నాను, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు మితములేని వంశావళులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టద్దు. అంటే ఇక్కడ చూడండి, సత్యమునకు భిన్నమైన బోధ అంటే సత్యానికి వ్యతిరేకమైన బోధ కొంతమంది చేస్తున్నారట. విశ్వాసుల్లోనే సత్యానికి వ్యతిరేకమైన బోధ. చూడండి, ఈ సత్యానికి వ్యతిరేకమైన ఈ బోధ మనం వింటే మనము సత్యమును విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కానిది, సత్యమునకు వ్యతిరేకమైనటువంటి బోధ. నాటి దినాల్లో పౌలుకు వ్యతిరేకంగా కొంతమంది బోధ చేశారు. కానీ సాతాను చేత పట్టబడి వారు ఇబ్బంది పడసాగారు. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరినైతే వాడుకుంటాడో, ఎవరినైతే పిలుస్తాడో, ఎవరినైతే తన పని నిమిత్తము నమ్మకస్తులను ఆయనే ఏర్పాటు చేసుకుంటాడు. మనంతటా మనము చేయాలన్నా, మనంతటా మనం సేవ చేయాలన్నా, మనంతటా మనం ఏదో ఆర్భాటం చేయాలంటే అది కాదు. కానీ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క పిలుపు ఆ వ్యక్తికి ఉన్నప్పుడే దేవుని పని చక్కగా విశ్వాసముతో, విధేయతతో, భక్తితో, భయముతో సత్యమైన బోధ చేయగలడని లేఖనాల్లో మనము గమనిస్తున్నాం. లూకాసు వార్తలో కూడా ప్రభు ఒక మాట చెప్పినాడు. ఆ మాట చూద్దాం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనంలోనే శిష్యులు ఆయనకు ఒక మాట అడుగుతున్నారు. ఆ మాటలో సత్యాన్ని మనం గమనించుదాం. లూకాసు వార్త 11 1వ వచనం. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను.
ఆ ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిశువులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిశువులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి, అంటే ఇది ఈ ప్రార్థన అంతా మనం ఎరిగిన వారని. అయితే అక్కడ యోహాను ఏమంటున్నాడంటే, యోహాను శిశువులకు నేర్పినట్లు. యోహాను శిశువులు, బాప్తిస్మమిచ్చే యోహానుకు ముందుగా శిశువులు ఉండేవారు. అయితే యేసు ప్రభు తన సేవా ప్రారంభ దినాల్లో అందరూ కూడా ప్రభు వైపుకు మలుకొని ప్రభు దగ్గరికి వచ్చేసి విశ్వసించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనము ఆలోచన చేస్తున్న మాట ఏమిటంటే, ప్రభువా, యోహాను తన శిశువులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుము అంటున్నాడు. ప్రార్థన చేయడము ముందు మనకు రాదు. మనం నోరు విప్పలేదు, నోరు పెకలలేదు, ఏం మాట్లాడాలనో తెలియదు, ఎలా అడగాలనో ఎలా పొందుకోవాలనో అస్సలు తెలియదు. రాను 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 మనము ప్రార్థించడం అనేది నేర్చుకున్నాం. అలాగుననే వీరికి కూడా ప్రార్థన నేర్పుమని ప్రభువుని అడిగారు. పరలోక ప్రార్థన అంటారు దీన్ని. తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నాడు మొదటి. ఎప్పటికి కూడా మన నోట నుండి వచ్చే మాట ఆయన పరిశుద్ధుడు గనక ఆయన పరిశుద్ధతను మనము పూర్తిగా వర్ణనాతీయంగా ఆయన పరిశుద్ధతను మనం వర్ణించి హెచ్చించి ఆయన నామమును ఘనపరచాలని ఆయన పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు అన్నాడు, పరిశుద్ధుడు అయిన తండ్రి అని 17వ యోహాను సువార్త 17వ అధ్యాయములో ఆయన చేసిన ప్రార్థనలో పరిశుద్ధుడు అయిన తండ్రి అన్నాడు. ఆయన తండ్రిని ఏమన్నాడు? ఆయన పరిశుద్ధుడు అయిన తండ్రి అన్నాడు. అలాగనే తన శిశువులకు కూడా ఆయన ప్రార్థన నేర్పించాడు. ఏమన్నాడు? యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది అన్నాడు. అన్న తండ్రి అని పలుమార్లు దేవుణ్ణి యేసు ప్రభు తండ్రిగా, ఆయన తండ్రి కనుక ఆయన మనకు కూడా తండ్రి అయ్యాడు. తండ్రి, వీరినందరినీ నాకు ఇచ్చావు, వీరినందరినీ కాపాడు, వీరినందరినీ నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ కాపుదల వారి మీద ఉండని అని ప్రభువు కూడా తండ్రితో మాట్లాడుతూ ప్రార్థన చేసినట్లుగా మనము ఈ 17వ అధ్యాయం అంతా కూడా మనము గమనించినప్పుడు యేసు ప్రభు తండ్రిని అడిగాడు, ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడంటే, తండ్రి వీరినందరినీ నాకు ఇచ్చాడు, వీరిని స్థిరపరిచే బాధ్యత తండ్రిది. తండ్రి కూడా యేసు ప్రభువును ఎంతగానో హెచ్చించాడు. ఏ నామమును మనం చేయాల ప్రార్థన? యేసు నామమున. యేసు నామము లేకుండా మనం ప్రార్థన ముగించలేము, ప్రారంభించలేము. మనం ప్రారంభం యేసునామములోనే, ముగింపు యేసునామములో. ఆయన నామము భూలోకములో ఉన్న నామముల అన్నిటికంటే హెచ్చైన నామము, పరిశుద్ధమైన నామముగా ఆయన తీర్చాడు. ఇలాగ తండ్రి కుమారులు ఒకరినొకరు హెచ్చించుకున్నారు. ఈనాడు మనం కూడా ఆ తండ్రిని కుమారుణ్ణి మనము ఘనపరచడానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి, పూజించడానికి, ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఆయనను ఘనపరచడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనందరము ఎక్కడి వారము? ఈ పులివెందుల పట్టణంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళము. అందరము ఒక చోట ఎందుకు కూర్చోబడ్డామంటే, ఆయన అనాది సంకల్పంలో నువ్వు నేను ఆయన ఏర్పాటులో ఉన్నాము కనుక ఆయన సన్నిధిలో ఈ రాత్రి మనము ఆయన వాక్యం వింటున్నామంటే ఆయన ఏర్పాటు కాదంటారా? ఎవరైనా కాదనే అవిశ్వాసం, అపనమ్మకం ఉందా? కానే కాదు. ఆయన ఏర్పాటు, ఆయన చిత్తం లేకుండా మనము ఇక్కడ లేము కనుక మరొక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 28:26లో ఒక మాట చూద్దాం. చూడండి, 28:26లో ఆ మాట మనము ఆలోచన చేద్దాం. 28:26లో
ఒక మాట ఉంటుంది 28, 26. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఈ మాట మనం చదివితే అర్థం కాదు, కానీ పైనున్న వచనాల్లో నాటి మొదటి మానవులు, ఈ భూమిలో ఈ మానవులు విస్తరించినప్పుడు మానవునికి ఏమి ఆహారం తినాలా, ఈ భూమిని ఏ విధంగా పండించాలా, ఈ భూమిలో ఏ విధంగా ఆహారాన్ని సిద్ధపరచుకోవాలన్న సంగతులను వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. దేవుడు క్రమాన్ని నేర్పించేవాడు. ఎలా నేర్పిస్తాడంటే, ఈ లోకములో ఋతువులు అనేవి ఉన్నాయి. వర్షాకాలం ఎన్ని నెలలు వర్షాకాలం ఉంటుంది అని మనము ఆలోచన చేస్తే, జూలైలో బాగా వర్షం పడుతుంది, ఆగస్టులో కొంతకాలం దాదాపు వర్షం పడదు, సెప్టెంబర్ నుండి మళ్ళీ వర్షం పడుతుంది, నవంబరు డిసెంబరు వర్షాలు పడతాయి. దాదాపుగా వర్షాకాలం 4 నెలలు బాగా వర్షాలు పడతాయి. ఒకవేళ దేవుని కృప లేకుంటే ఆ 4 నెలల్లో కూడా 1 నెల 2 నెలల్లో పడి వర్షము పడదు. పడకపోవడాన్ని బట్టి ఏం చేసి పంటలు పండవు. నేటి దినాల్లో వ్యవసాయ బావులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆర్థిక కరువు మనకు లేదు. వ్యవసాయ బావులు ఎక్కడ చూసినా కూడా నీటి సమృద్ధి, బోరు వేయగానే నీళ్లు పడుతూ ఉన్నాయి. కనుక ప్రతి చేను, వర్షానికి పండే ప్రతి చేను కూడా ఇప్పుడు ఏమవుతుంది, తోటగా మారిపోతుంది. కాబట్టి చాలామందికి కరువు అనేది దాదాపుగా కనబడదు. అయితే ఈ వ్యవసాయము చేయడానికి మొట్టమొదటగా నేర్పింది ఎవరు? దేవుడే నేర్పాడు. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. పైన మనం చూడొచ్చు, గోధుమలు వరుసగా విత్తును. ఇక్కడ వ్యవసాయంను గురించి కొన్ని పై వచనాల్లో మాటలు ఉంటాయి. ప్రతిదాన్ని నేర్పించేవాడు ఎవరంటే ప్రభువే. ఆయన మొట్టమొదటిగా ఆయన నేర్పించిన మీదట మనము నేర్చుకొని మనము ఆ మాటలను మన పిల్లలకు, మన పిల్లలకు నేర్పిస్తాం. ద్వితీయోపదేశకాండంలో లేక సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది, నా మాటలను, నా ధర్మశాస్త్రాన్ని మీరు నేర్చుకొని అనుసరించి దానిని మీ పిల్లలకు నేర్పి, వారు వారి పిల్లలకు నేర్పి, ఇలా వరుస క్రమములో దైవక్రమము, దైవాజ్ఞలను, ఆయన న్యాయవిధిని, కట్టడలను, నీతి నియమములను కుటుంబంలో నేర్పించుకుంటూ వెళ్ళాలి. అబ్రహామును గురించి ఒక సందర్భంలో అంటాడు, అబ్రహాము దేవుని వాక్యమును తన పిల్లలకు నేర్పినవాడు. తన ఇంటి యొద్ద ఉన్నటువంటి అన్యజనులకు కూడా ఆయన వాక్యమును నేర్పినవాడు. వాక్యము నేర్చుకోవాలి. ఏది నేర్చుకోకపోయినా మనకు నష్టం రాదు, కానీ వాక్యము నేర్చుకోకపోతే, దేవుని పిల్లలుగా ఉండి ఆయన బిడ్డలమని మనము చెప్పుకుంటూ, విశ్వాసులమని మనం చెప్పుకుంటూ వాక్యమును నేర్చుకోకుండా ఉంటే మనము దేవునికి ఏ విధంగా ఇష్టకరంగా మనం జీవిస్తామని మనము ప్రశ్నించుకోవాలి. అదే ద్వితీయోపదేశకాండంలో కూడా ఒక మాట ఉంది చూడండి. ద్వితీయోపదేశకాండము లేక దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, 2:8లో ఒక మాట ఉంది చూడండి. 2:8లో ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాలని తీర్మానం చేసుకొని ఆయన తూరు రాజైనటువంటి హీరామునొద్దకు దూతలను పంపుతూ ఆ సందర్భంలో ఒక మాట అన్నాడు. ఆ మాటను నేను ఇప్పుడు చదవబోతున్నాను. మరియు 8వ వచనం, మరియు లెబానోను నందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసి ఉన్నది.
ఈ తూరు రాజైన హీరాము నొద్దకు దూతల చేత తాకి లేక వర్తమానం పంపిస్తూ, మీ పనివారు ఇప్పుడు నాకు అవసరమైంది, ఎందుకంటే వారు మ్రానులు నరుకుటలో నేర్పరగలిగిన వారు. లెబానోను కొండలో తూరు దేశములో మ్రానులంట బాగా మంచి మ్రానులు. ఆ మ్రానులను సొలొమోను చూసి వాటిని నాకు కావాలని వారితో బేరాన్ని కుదుర్చుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారు నాకు తెలిసి ఉన్నది. మానులు కొట్టుటలో నేర్పరగలిగిన మరి అట్లయితే ఈ రోజుల్లో మనం నేర్పరగలిగిన వారముగా ఉన్నామా? కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 3:10లో దైవజనుడు ఏమంటున్నాడంటే 3:10లో దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈ నేర్పరితనం ఆనాడు తూరు రాజైనటువంటి హీరాము పనివారు మ్రానులు నరుకుటలో నేర్పరగలిగిన వారు. అపోస్తలుడైన పౌలు కూడా దేనిలో నేర్పరగలిగిన వాడంటే దేవుని కృపను బట్టి, దేవుని వాక్యమును బోధించుటలో నేర్పరగలిగిన వాడు, సంఘాలను కట్టుటలో నేర్పరగలిగినటువంటి వాడు, ఆ సంఘాలలో దైవ వాక్యమును ఏ విధంగా బోధించాలనో, ఏ విధంగా ప్రకటించాలనో నేర్పరగలిగినటువంటి వాడు. ఈనాడు మనము మన నేర్పరితనం నశించిపోతున్నటువంటి ఆత్మను మనము ఎలాగో రక్షించి సంఘములో చేర్చాలి, దేవుని పని కొరకు వారిని ఎలా స్థిరపరచాలి అనే నేర్పరితనం నేర్చుకోవాలా. నేర్చుకునే దానిలో నేర్పరితనం. ఒక వ్యక్తిని ఏ విధంగా జాలారి ఏం చేస్తాడంటే గాలానికి వెర వేసి చేపను పడతాడు. సునాయాసనంగా ఎర్ర ఉంది కదా అని చేప వచ్చి దాన్ని మింగగానే లాగేస్తాడు. లాగినప్పుడు చేప బయటకు వస్తుంది. ఇది నేర్పరితనము. అలాగుననే నశించిపోతున్నటువంటి మానవాళ్ళు, ఉదాహరణకి ఎందుకు మన బంధువులే, మన కుటుంబ సభ్యులే ప్రభుపై విశ్వాసం ఉంచక ప్రభు వస్తే ఒకవేళ వారు నశించిపోతారు, నరకానికి పోతారు. ఆ సంగతి మనకు చాలా నిర్లక్ష్యంగా ఉంది. కొన్ని కుటుంబాల్లో 2-3 రక్షించబడి ఉన్నారు, ఒక వ్యక్తి మాత్రమే రక్షించబడి ఉంటారు. కానీ వారు ఒకవేళ హఠాత్తుగా ప్రభు వస్తే వారు నరకంలో పడిపోతారు. యుగయుగాలు వారు కేకలు వేస్తూ ఉంటారు. ఒక ఆయన అన్నాడు కదా, ధనవంతుడు, అబ్రహామా, నాకు లోకములో 4 సహోదరులు ఉన్నారు, వారి పరిస్థితి ఏమిటి? ఆ విధంగా బ్రతిమాలుకుంటున్నాడు. ఒకవేళ లాజరును పంపు, వారికి సువార్త చెప్తే వారు కూడా రక్షించబడి వారు కూడా నేనున్న స్థలానికి రాకుండా లాజరున్న స్థలానికి వారు వెళ్తారేమో అని అక్కడ ఏడుస్తున్నాడు, అక్కడ కేకలేస్తున్నాడు. అటువంటి దుర్భరమైన పరిస్థితి మనకు రాకముందే మనమేమి చేయలేము. కానీ మన మాట వినకపోతే మనము చేయగలిసిందల్లా ఒక్కటే, దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టడమే. ఆయన పాదాలు పట్టుకొని మనం మొరపెట్టుకుంటే ఆయన చిత్తమైతే ఒక దినమున తప్పకుండా పిలుచుకుంటాడు. వారు రక్షించబడతారు. వారు నిత్య నాశనానికి వెళ్ళకుండా నిత్య జీవానికి మనతో పాటు యుగయుగాలు ఉండడానికి వస్తారు. అలాగుననే మనము నేర్పరగలిగినటువంటి శిల్పకారుని వలె అన్నాడు. శిల్పకారుని వలె అంటే ఈ లోకంలో మనుషులు శిల్పాన్ని ఏ విధంగా అచ్చం మనిషిలాగానే శిల్పాన్ని చేయగలరు. అటువంటి పూర్వదినాల్లో నేర్పరగలిగినటువంటి శిల్పికారులు, మంచి శిల్పికారులు ఉండేవారు. అలాగుననే మనము మన శిల్పి, మన నేర్పరితనము నశించిపోతున్న ఆత్మలను కనీసం ఒక్క ఆత్మనైనా మన వెంబడి తీసుకోకపోతే దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. మనం పాట పాడుకుంటాం అప్పుడప్పుడు, నీ ఇంటిలో నీవు ఎట్లుంటివి, ఇంటివారు నమ్మలేదు, అది ఎందుకు అని ప్రశ్నించినప్పుడు మనం ఏం చెప్తాం?
జవాబు లేదు. ఒక్క మనిషినైనాను మనము ఎంటబెట్టుకొని వెళ్ళాలి. ఈ ఆశ, ఈ తపన కొంతమందికి, ఎంతోమంది లక్షల కొలది ఆత్మలను సంపాదించినటువంటి దైవ సేవకులు ఉన్నారు. నువ్వు నేను, విశ్వాసులమైన నువ్వు నేను ఒక్క ఆత్మను మనము సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఏది సంపాదించినా ఈ లోక సంబంధంగా ఎవరు ఆలోచించరు, కానీ పరలోకములో ఏమీ సంపాదించకుండా మనం వెళితే, ఒక దాసుని అన్నాడు, ఏమన్నాడు ప్రభు, చెడ్డ దాసుడా, నేను ఇచ్చినటువంటి తలాంతు మరొకరికి ఇచ్చింటే అది 2 తలాంతులుగా చేయగలడు. ఈరోజు మన అందరికీ తలాంతులు ఇచ్చాడు. నీకు ప్రార్థనా వరం ఉంది, నీకు పరిచర్య వరం ఉంది, నీవు బోధించే వరం ఉంది, నీవు హెచ్చరించే వరం ఉంది, నువ్వు సంఘాన్ని క్రమపరిచే వరం ఉంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్రమాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే వీరందరూ కలిసి ఆయన సంఘం, ఆయన రక్తం ఇచ్చిన సంఘాన్ని ఆయన వచ్చేంత వరకు కాపాడడానికి అందరిని ఇచ్చాడు. పరిచారకులను ఇచ్చాడు, బోధకులను ఇచ్చాడు, సువార్థికులను ఇచ్చాడు. సంఘంలో భారభరితమైన హృదయాలతో కన్నీటి ప్రార్థనలు చేసేవారు ఉన్నారు. సంఘంలో లేరంటారా? ఉన్నారు. అది ఉదాహరణ ఏమిటంటే, గత 5 సంవత్సరాల క్రితం మన సంఘంలో ప్రతి సంఘానికి కరోనా సోకింది. కానీ కరోనా సోకినా కానీ మనలో సంఘంలో ఎవరు కూడా కరోనాతో ఆ లోకాన్ని విడిచినట్లుగా నేనైతే వినలేదు. మీరు ఎవరైనా విన్నారా? నాకు తెలియదు. దేవుడు అంతగా సంఘాన్ని, సంఘ ప్రార్థనను ఆలకించి కాపాడు. ప్రతి ఒక్కరిని టచ్ చేసింది కరోనా, కానీ మనల్ని దేవుని కృప మనల్ని కాపాడింది. ఆయన కనుదృష్టి సంఘం మీద ఉంది. లేదంటారా? 100% దేవుని కృప సంఘం మీద. ఎంతో భారముతో, కన్నీటితో ప్రార్థించేవారు ఉన్నారు సంఘము. వారిని పక్కన పెడితే మనం నేర్చుకునేవారము ఏ మేరకు నేర్చుకుంటున్నాం, ఏ మేరకు దేవుని వాక్యానుసారముగా నడుచుకుంటున్నామని వాక్యంలో మనము ఆలోచన చేస్తున్నాం. ఒక మాట మనము చదివి ముగింపు చేసుకుందాం. చూడండి, కీర్తనలు 78వ కీర్తన 72వ వచనం. కీర్తన పెద్ద కీర్తన, కొంచెం 78వ కీర్తన 72వ చరణం చివరి వచనాన్ని చివరి చరణాన్ని మనం చదువుకొని ముగింపు చేసుకుందాం. చూడండి, 72వ చరణం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించను. ఈ మాట, ఈ కీర్తన రాసింది ఎవరంటే ఆషాపు కీర్తన, దైవధ్యానము అని ఉంటుంది. ఈ ఆషాపు ఆది నుండి చరిత్రను తీసుకొని వచ్చాడు. దావీదు పరిపాలన వరకు తీసుకొని వచ్చాడు. ఇదంతా చరిత్ర ఉంది ఇందులో. చదివితే చరిత్ర ఉంది ఇందులో. ఈ అధ్యాయం అంతా మనం చదివితే ఇశ్రాయేలీలు సంతతి, దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రము, దేవుడు వారి ధర్మశాస్త్రం నుండి తొలగిపోయినప్పుడు దేవుని యొక్క శిక్ష, క్రమశిక్ష, ఇవన్నీ కూడా ఇందులో మనకు కనపడతాయి. కొన్నిసార్లు దేవుడు కోపగించినట్లు కూడా కనపడతాయి. అరణ్యములో వారు ఆయన పట్ల సరైనటువంటి విశ్వాసము చూపక అవిశ్వాసంలో ఉన్నప్పుడు కొంతమంది అరణ్యములో రాలిపోయారు. ఈ సంగతులన్నీ కూడా ఎత్తి ఆషాపు తెలియజేస్తూ ఈ అధ్యాయం పూర్తికి వచ్చేసరికి ఒక మాట అన్నాడు. 70 నుండి చదువుకుందాం. చూడండి, 70వ చరణం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిచెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని ఏర్పరచెను. అతడు యథార్థ హృదయుడై
వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. చూడండి, దావీదు ఎక్కడుండి ఆయన వచ్చాడో, గొర్రెల దొడ్డిలో నుండి. పాడి గొర్రెలను ఎలా నడిపించాడో, మామూలు గొర్రెలను ఎలా నడిపించాలో, గొర్రెలను ఏ విధంగా మేపాలనో, వాటికి ఏ సమయంలో ఏది అవసరమో తన బాల్య దశ నుండి బాగుగా ఎరిగినవాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక మాట అన్నారు చూడండి. అట్లా అక్కడ పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని ఏర్పరిచెను. మేపుటకై దేనితో మేపుతున్నాడు? దేవుని వాక్యమును అందుకొని నింపుకొని వారికి తెలియజేస్తున్నాడు. మోషే కూడా అంతే, ప్రభు దగ్గర దేవుని దగ్గర వాక్యాన్ని అందుకోవడము, ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి ఆ మాటలను బోధించడం. ఇలాగో దావీదు తన జీవిత కాలం అంతయు కూడా దేవునికి విధేయత చూపి తన ప్రజలైనటువంటి యాకోబు వంశస్థులను, ఇశ్రాయేలు ప్రజలను వారిని మేపడానికి, వారిని కొంతకాలము కాపాడి వారి రాజ్యములో నిమ్మలము కలిగించడానికి ఆయనను పిలిచినట్లుగా, ఆయనను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము దైవవాక్యం ద్వారా గ్రహిస్తున్నాం. అతడు ఎటువంటి వాడట? అతడు యథార్థ హృదయుడై వారిని పరిపాలించును. యథార్థ హృదయముతో పరిపాలించే వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మోషే కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అయితే కాలక్రమేణా మానవుని రక్తమాంసములతో ఉన్నాడు కనుక ఒక సందర్భంలో విసిగిపోయాడు, వేసారిపోయాడు. కాని మాట నోటితో పలికి కనాను దేశంలో ప్రవేశించకుండా కనాను దేశం యువతలనే మోషే ప్రభు సన్నిధి చేరినట్లుగా మనము లేఖనాల్లో ఎరిగిన వారమే. అలాగుననే మనము ఏమి నేర్చుకుంటున్నాము? కార్యములందు నేర్పరే వారిని నడిపించును. నేర్పరితనం అన్నది ఒకవేళ ఇక్కడ ఉంటే పెద్దలకే కాదు, పరిచారకులకే కాదు, ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాలి. నేర్పరితనం కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా మరొకరిని సంపాదించాలి ప్రభు కోసం. ప్రతి ఒక్కరూ కూడా దైవవాక్యాన్ని నేర్చుకోవాలి. ముందుగా మనం తెలుసుకున్నట్లుగా ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా నేర్చుకున్నారు. ఈరోజు మనము దేవుని ప్రజలం మన వృత్తి కొరకు లేక మన జీవనోపాధి కొరకు నేర్చుకున్నాము. అది లోక సంబంధమైనది. కానీ పరలోకములో మనము ప్రభుతో కూడా ఉండాలంటే దేవుని వాక్యమును మనము నేర్చుకోవాలి. ప్రభువు ఏమైతే మనకు బోధించాడో, ఏదైతే నేర్పించాడో, ఏదైతే జరిగించమని సెలవిచ్చాడో వాటినన్నిటిని కూడా మనం ఏం చేయాలా? నేర్చుకోవాలా. ఆయనను వెంబడించాలా. సాత్వికంతో వెంబడించాలి. మంచి హృదయముతో వెంబడించాలి. మనం ప్రార్థన చేస్తాము. ఎలా చేస్తాము? మన అవసరాల కోసం చేస్తాం, మన అక్కర్ల కోసం చేస్తాం. మనం లోతుగా వాక్యము నేర్చుకున్న వారమైతే మన కోసము, మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయము. కానీ దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో ఆయన చిత్తాన్ని మనము గ్రహించి గమనించి మనము ప్రార్థన చేయాలి. మనము ప్రతిదినము మొదటి మూలపాఠాలకు వైపుకు మనం వెళ్ళకూడదు. కానీ మనము పెరిగే కొద్దీ, ఎదిగే కొద్దీ మరింత లోతైనటువంటి అనుభవము, సత్యాలను మనము నేర్చుకొని భక్తి విషయంలో ఎదగాలి. పిల్లలకు మొదట 2 అక్షరాలు మాత్రమే రాయిస్తారు. రాను 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 పలక నిండా రాపిస్తారు. అలాగూ ప్రతిరోజు ఒక అక్షరం పెరుగుతూ పోతుంది. ఈరోజు మనము ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి, ఎన్ని సంవత్సరాలైంది మనము బాప్తీసం తీసుకోండి, ఎన్ని సంవత్సరాలైంది మనము దేవుని పూజిస్తూ సేవిస్తూ ఇంకా మనము మొదటి మూల పాఠాల్లోనే జీవిస్తున్నాం. దైవజనుడు ఒక సంఘంతో ఒక మాట అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు,
అయినా మీకు మొదటి మూలపాఠాలే చెప్పవలసి వస్తూ ఉంది. బలమైన ఆహారం మీకు పెడదామంటే మీరు తిని దాన్ని జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరు, ఇంకా మీరు పాలు తాగేవారై ఉన్నారు అని సంఘాలతో మాట్లాడుతాం. మనం పాలు తాగేవారముగా ఉన్నాం, ఇంకా మనం పసిపిల్లలము కాదు. దైవవాక్యాన్ని అనుదినము చదివి ప్రార్థించి నేర్చుకొని అనేకులకు మార్గదర్శకులుగా, అనేకులకు మాదిరిగా, దేవునికి ప్రియులైన పిల్లలుగా మనము జీవించి మన విశ్వాసయాత్రలో ముందుకు సాగినప్పుడే దేవుడు మనల్ని బట్టి ఆనందించి సంతోషించగలిగేవాడై ఉన్నాడని ఇందుమూలంగా మనము గ్రహించి అలాగ ముందుకు సాగిపోదాం. అందరికీ ప్రేమ.